భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో పులుల కలకలం రేగింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం దిబ్బలపాలెం గ్రామం పరిధిలోని ఎయిర్పోర్టు ప్రాంతంలో పులి పిల్లతో పాటు తల్లి పులి సంచరిస్తున్నట్లు అనుమానాలు రేకెత్తాయి. పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు వాటిని చూసి బెంబేలెత్తారని, ఆ రెండు పులుల పాదముద్రలను కూడా గుర్తించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చామని గ్రామస్తులు చెబుతున్నారు. వారిచ్చిన సమాచారంతో ఎయిర్పోర్టు ప్రాంతానికి వెళ్లి పరిశీలించిన అటవీ సిబ్బంది అవి పులుల పాదముద్రలానే ఉన్నాయని అనుమానంతో తమపై అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు గ్రామస్తులు పులులు సంచరిస్తున్నాయన్న సమాచారంతో బెంబేలెత్తిపోతున్నారు. వాటిని గుర్తించి పట్టుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు గ్రామస్తులు. మొన్న జరిగిన మా కుర్రవాళ్ళు చూసిన ఎర్లీ మార్నింగ్ పులి వచ్చే అడుగులో వేలుముద్దలు కనబడ్డాయి. ఇవన్నీ వన్యంలో ఇక్కడ గ్రామ పెద్దలు జీడిపిక్కల వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారు. అటవీ శాఖ వచ్చి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి వీళ్ళు దీనిపై స్పందించి వన్యప్రాణులు కట్టడి చేయాలని, ఏదో సీసీ ఫుటేజ్ కానీ వాళ్ళు మాకు నిర్ధారించి దిశానిర్దేశం చేయాలని, మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఇవి పులిముద్రలో అయితే అనిపించింది, అందుకే చెప్పాం మేము. మా సార్కి అయితే చెప్పాము. కుర్రోళ్ళు వచ్చి నాకు చెప్పారు సార్. చెప్తే వచ్చి చూశాను. చూసిన తర్వాత ఈ పెద్ద ముద్రలా ఉండడం వల్ల పులి అని అనుమానం వచ్చింది సార్. అయితే ఇది పులి అని మాకు కూడా తెలియదు సార్. పులా లేకపోతే ఇంకేదైనా మనకు తెలియదు. అలాగే మన వాళ్ళకి కూడా చెప్పాను. చెప్తే వాళ్ళు వచ్చి చూశారు. అది వాళ్ళకి కూడా అనుమానంగా ఉందని అనుకొని వెళ్ళిపోయారు సార్.